మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. సెప్టెంబర్ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం కూడా ఈ నెలలో మనకుంది. దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ప్రస్తుతం వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్ర 4 పాదాలు, ఇక చిత్తా నక్షత్ర 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి ఇచ్చేస్తారు. కన్యారాశి వారి యొక్క లక్షణాలు చూస్తే కనుక ఏదైనా విషయాన్ని ఈ అరిచేతిలోనే ఉంచుకుంటారు. దేన్ని కూడా విసిరిగిద్దాం, మనం ఒకరితో చర్చిద్దాం అనేటువంటి నిర్ణయం ఉండదు. మీరు ఎన్ని చెప్పినా కూడా తను ఏదైతే అనుకుంటున్నాడో నిగూఢంగా ఉన్నటువంటి తను అనుకున్నదే చేస్తాడు తప్ప మన విషయాలు కానీ మన వ్యవస్థలు కానీ వినేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు. పైగా నిశ్శబ్దంగా ఉండడం, నిశ్శబ్దంలో సమాధానం ఎత్తుక్కోవడం, తన యొక్క పనితనం తన గురించి 10 మంది మాట్లాడుకోవాలనే ఒక వినూత్నమైన ఆలోచన కలగడం, ఇటువంటివన్నీ కూడా ఈ కన్యారాశి వారు జరుగుతుంది. ఇక కన్యారాశి వారిలో తను అనుకున్నటువంటి పని మీద ఏకాగ్రత కొంచెం లోపిస్తుంది. అయినా సరే తన గురించి తనకు తెలుస్తూ ఇదేదో లోపిస్తుంది, మనం ఖచ్చితంగా ఏదో దీన్ని మార్చుకోవడం కాస్త సమయం అయితే పడుతుంది, కానీ ఖచ్చితంగా తను అనుకున్నటువంటి గమ్యాన్ని అయితే చేరుకుంటుంటారు. ఎప్పుడూ కూడా ఒంటరి ప్రశ్నయుక్తంతో ఉంటారు వీళ్ళు. ఇటువంటి వారితో మనం కలిసి ఉన్నా కూడా మనతో ఎక్కువ ఆపాదం ఉండరు. తను అనుకుంటున్నటువంటిది లోపలనే సమాధానం, ప్రశ్న అన్నీ కూడా లోపలనే ఆలోచించుకుంటుంటారు. ఇక సెప్టెంబర్ నెలలో వచ్చేసరికి కన్యారాశి వారి యొక్క ఫలితం చూద్దాం. సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి గురుడు, శుక్రుడు, అదేవిధంగా కేతు మంచి స్థానయుక్తంతో మూల త్రికోణంలో చూస్తున్నారు. దీనివల్ల కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. తను అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసేస్తాడు. 90% శత్రువుల మీద కూడా జయం కలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇంతకు ముందు వరకు చికాక్గా ఉన్నటువంటిది కానీ, సర్జరీతో విసిగెత్తి కానీ, రోజు మెడిసిన్ తిని చికాక్గా ఉన్నటువంటి అతను ఇవేమీ లేవు, నా ఆత్మస్థైర్యం, నా మనోస్థైర్యం మించిన మందు లేదని తను ఓవర్కమ్ చేసుకుని అన్నిటినీ అధిగమించి ఎదుర్కొచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి 23 మధ్యలో జరుగుతుంది. ఈ టైం పీరియడ్లో అతను కదపకుండా ఉండడం మంచిది. ఎందుకంటే తనంతా తాను సొంత ప్రయత్నం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఎక్కడ ఇబ్బంది పెట్టకండి. కన్యారాశి వారిలో ప్రముఖంగా ఈ టైం పీరియడ్లో తన మీద తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అన్ని పెరుగుతూ ఉంటాయి. కావాలంటే మనం ఊతం ఇవ్వడం మంచిది తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ విసుక్కోవద్దు. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి డౌన్ఫాల్ అయ్యే అవకాశం లభిస్తోంది. ఎంత చేసినా ఆ క్యాడర్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కనబడవు. సరే మన శ్రమ ఇలాగే ఉంది కదా వదిలే అని చెప్పేసి రాజీ పడే అవకాశం. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటుగా తను అనుకున్నటువంటి వ్యవస్థలో కానీ తను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మారేటువంటి అవకాశం విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విషయానికి వస్తే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు. ఈ కన్యారాశి వారికి శుక్రుడు యొక్క ప్రభావం చక్కగా ఉండడం వల్ల సెప్టెంబర్ నెలలో 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 28 మధ్యలో మాత్రం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం. అమ్మయ్య, భగవంతుడు ఇప్పటికి మనకు కరుణించాడు, మన ఆర్థిక సమస్యలు ఈ దెబ్బతో తీరిపోయాయి అనేటువంటి మాట అనిపించుకోవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో ప్రారంభం చేద్దాం అనేటువంటి వారికి ఖచ్చితంగా ఈ బ్యాగులు కానీ లేదా ఫార్మాస్యూటికల్స్ కానీ, సెంటు అత్తరులకు సంబంధించిన పరిశ్రమలు కానీ, లేకపోతే మద్య దుకాణాలకు సంబంధించి కానీ ఈ 4 అద్భుతంగా కలిసి వస్తూ అవకాశం ఎక్కువ లభిస్తుంటుంది. ఇక ఎవరైతే రియల్ ఎస్టేటు అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ధనం పెట్టాలనుకుంటున్నారో వారికి కలిసి వచ్చేటువంటి సమయం సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 22 మధ్యలో మాత్రం కలిసి వస్తుంది. ధనం నష్టపోరు, అలాగని లాభపడరు, అలాగని పూర్తిగా మీరు విసుగుపెట్టేటువంటి అవకాశం ఉండదు. సరే నా డబ్బు క్షేమంగానే ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బంది పడలేదు అనేటువంటి మాట లభిస్తూ ఉంటుంది. ఇక ఎవరైతే కనుక నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే ప్రత్యక్షంగా చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన 4 రంగాలు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే ధనం కోసం అప్పుగాని పుట్టడం లేదా తెచ్చినప్పుడు వాళ్ళు పీకల మీద ఉండడం ఉంటాయో అటువంటి వారికి కాస్త ఊరట కలుగుతుంది. అంటే మీకు ధనం పుడుతుంది. అప్పు తీర్చేటువంటి విషయాలు మాత్రం 30% అప్పు తీరుస్తారు. మిగిలిన 70 మీ దగ్గర ఉన్నా తీర్చరు.
ఎందుకు అంటే ఇది నాకు ఎందుకైనా ఉపయోగపడుతుంది అని మొత్తం తీర్చేయడం ఎందుకని మీలో మీరే ఆ వచ్చిందనని దాచిపెట్టేస్తారు. పూర్తిగా అప్పు తీర్చరు. అప్పు పుట్టే విషయంలో 80% అప్పు పుడుతుంది. 20% వద్దురానే అంత నేను తీసుకోలే కాస్తే తీసుకుంటానని అక్కడ కూడా రాజీపడి ధనం ఇవ్వడం కానీ ధనం పూచుకోవడం కానీ కొంచెం రాజీ వ్యవస్థతో మనోసంకల్పయుక్తుల్ని తగ్గించుకుని మీ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అందులో వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. నేను ఇప్పించేస్తాను ఇంత అవుతుంది అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. విలువైనటువంటి డాక్యుమెంటరీ అనేది ఈ నెలలో మీకు కనబడదు, మర్చిపోతారు. దానివల్ల ఈ నెలలో మీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కన్యారాశి వారికి లభిస్తుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే ఇంతకుముందు మీరు ఎక్కడైతే గౌరవం చెడగొట్టుకున్నారో అక్కడ మరొక్కసారి గౌరవభంగం అవుతుంది. మూలుగుతున్న నక్క మీద తాటిపండి పడిందా అన్నట్టుగా గౌరవం పోయిన చోటే మరో ఇంకొకసారి గౌరవం పోయి చిచి ఈ చోటుకి నేను రాకూడదు అనేటువంటి దృఢమైన నిర్ణయం తీసుకుంటారు. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. సంతానం కలిగినా కూడా అది విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ప్రసవానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం 48% మాత్రమే కలుగుతుంది. అది కూడా చివరి వరకు వచ్చేంత వరకు మనం చెప్పడానికి లేదు. ఈ కన్యారాశి వారికి రాజకీయాల్లో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే మీ గౌరవం పెరుగుతుంది. దాంతోపాటుగా రాజకీయంలో కొంచెం నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది. శత్రువులు అనేటువంటి వారు మాత్రం ఎక్కువగా ఉన్నారు, కొంచెం చూసుకోవాలి. ధనం, స్థిరాస్తి, చరాస్తి ఈ 3 కొనుగోలు విషయంలో కొంచెం ఆచితూచి జాగ్రత్త వహించండి. మోసపోయేటువంటిది ఎక్కువగా లభిస్తుంది. ₹1,00,000 కొనే వస్తువుని మీరు 1,50,000 పోసుకుంటారు. ఒక మాయ కమ్మినట్టుగా అనవసరంగా లేనిపోని వ్యవస్థ దాని మీద పెట్టి మీరు నెత్తిన ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. అంతేకాకుండా కన్యారాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెవు దగ్గర నుంచి ఈ భుజం వరకు కూడా ఏదో లాగుతున్నట్టుగాను లేదా మీరు కింద పడినా కూడా ఈ చెవికి రక్తం వచ్చేటువంటి అవస్థ ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఈ కన్యారాశి వారు సెప్టెంబర్ 14 నుంచి 24వ తారీఖు వరకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విశేషంగా వీళ్ళకి కాస్త మంచి ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి? మనం ఇప్పటివరకు చెప్పుకునేది కేవలం గోచార రీత్యా మాత్రమే. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మనం సంప్రదించుకోవాలి. కొంతమందికి వ్యక్తిగతమైన జాతకానికి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండవు. అటువంటి వారు మీ యొక్క సెల్ఫీ ఫోటో, దాంతోపాటుగా మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే కనుక అది పరిశీలన చేసి ప్రశ్నాభాగంలోకి వెళ్ళి మీ యొక్క సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఎటువంటి సమస్యలు అయ్యా అంటే వివాహం కానీ, ఉద్యోగం కానీ, భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కలహాలు కానీ, లేకపోతే స్థిరమైనటువంటి ఒక సిచ్యువేషన్ అంటే ది బెస్ట్ పొజిషన్లో మీరు ఎప్పుడు ఉంటారని కానీ, ఆరోగ్యంగా చికాకులు కలుగుతున్నప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామని కానీ, లేదా రాజకీయంలో కానీ, సినీ పరిశ్రమలో కానీ ఒక స్థానంలో మనం నిలబడి 10 మంది చేత శభాషణ మెచ్చుకునేటువంటి మాట కానీ, వివాహయుక్తానికి వచ్చేసరికి ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు అంగీకరించినటువంటి వివాహమా, అసలు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మీరు ఒక స్థాయిలోకి ఏ పని చేసుకుంటే ఎవరిని ఆరాధిస్తే ఆ యొక్క స్థాయిని మీరు అందుకుంటారు అనేటువంటి విషయాలంతటినీ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఆధారంగా మీరు సంప్రదిస్తే మనం చెప్పడం జరుగుతుంది. ఇక గోచార రీత్యా చెప్పుకోవాలి అంటే కన్యారాశి వారు ఈ నెలలో ప్రతినిత్యము కూడా కొబ్బరి నూనెతో దీపారాధన, వెంకటేశ్వర స్వామి వారి ప్రతి ముందు దీపారాధన చేసి నమో నారాయణాయ నమః అని కానీ, లేకపోతే నమో భగవన్ వాసుదేవాయ శ్రీచక్ర మహాదేవాయ నమో నమః అని కానీ చెప్పుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీరు పడుతున్న ఇబ్బందులు పక్కకు తొలగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. శనివారాలు ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండడం వల్ల వీరిని కన్యారాశి వారిని సర్వదా నారాయణ రక్షిస్తూ ఉంటాడు. సో ఈ నెల ఈ మాసం కన్యారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణ.